పెనమలూరులో బోడే ప్రసాద్ స్ట్రాంగ్ ప్లాన్. అతను 2014లో ఎమ్మెల్యేకి గెలిచారు, 2019లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అక్కడున్న పార్థసారథి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎట్లాగూ తెలుగుదేశంకి వచ్చేసారు, కాకపోతే నూజివీడికి పంపించారు. ఇంకా అక్కడ అసలు ప్రాబ్లం ఏంటి? బోడే ప్రసాద్ని పెట్టడానికి ఈలోపు దేవినేని ఉమా పేరని, లేకపోతే ఆలపాటి రాజా పేరని తెలుగుదేశంకి స్ట్రాంగ్ చోట్ల ఎందుకు జరుగుతోందయ్యా అంటే, ఇవాళ బోడే ప్రసాద్ అసలు నిజం చెప్పుకొచ్చారు. ఏంటయ్యా అంటే, ఆయన్ని గురించి తప్పుడు ప్రచారం అధినాయకత్వం దగ్గరికి తీసుకెళ్లారు. వల్లభనేని వంశీ కొడాలి నానిలతో ఫ్రెండ్షిప్ ఉంది అన్నటువంటి చెప్పి, వాస్తవంగా నేను ప్రమాణాలు చేస్తాను, దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తానని చెప్తున్నారు. ఇంతకీ ఫ్రెండ్షిప్ ఉండటం అంటే కాలేజీ డేస్లో ఉండేటువంటి ఫ్రెండ్షిప్, లేకపోతే విడిగా స్నేహాలు ఎందుకు శత్రుత్వం అవ్వాలా? ఇప్పుడు వంగవీటి రాధా ఫ్రెండ్షిప్ ఉంది, ఎందుకు చెడగొట్టుకోవాలి? రాజకీయం ఇప్పుడు ఆ లెక్కనైతే రాజశేఖర రెడ్డి చంద్రబాబుకి ఫ్రెండ్షిప్ లేదా? ఎక్కడికి పోయిందా ఫ్రెండ్షిప్? లేదా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ లోకేష్ బాగా క్లోజ్గానే ఉన్నారు కదా, ఇప్పుడు ఒకప్పుడు తిట్టుకున్నారు కదా. బేసిక్గా సమస్య ఏంటంటే, బోడే ప్రసాద్కి సీట్ ఇవ్వకుండా ఉండటానికి వెనకాల ఏదో కారణం ఉంది, కానీ ఇది ఒక వంక చెప్తున్నారు. అది 4 రోజులు పోతే కానీ బయటికి రాదు.